ఇద్దరు లవర్సు హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరిది మచిలీపట్నం. అక్కడికి వెళ్ళడానికి ఒకరోజు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ కోచ్ డబుల్ సీటు బుక్ చేసుకున్నారు. వాస్తవానికి ఏ స్లీపర్ కోచ్లో అయినా పక్క పక్కన ఒక అమ్మాయికి అబ్బాయికి సీట్ ఇవ్వరు, అన్లెస్ వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అయితేనో ఫ్యామిలీ మెంబర్స్ అయితేనో తప్ప. కానీ ఈ లవర్స్ ఏం చేశారంటే ఇద్దరు అమ్మాయిల పేరు మీద 2 సీట్లను పక్క పక్కన ఉన్న స్లీపర్ సీట్లను బుక్ చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరు ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ ఇది అబ్జర్వ్ చేసి, ఇది మా రూల్స్కి విరుద్ధం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్క పక్కన నిద్రించడానికి వీలు లేదు, ఫ్యామిలీ మెంబర్స్ భార్యాభర్తలు అయితేనే అట్లా ఇస్తాం సీటు, మీరు ఇద్దరు అమ్మాయిల పేరుతో బుక్ చేసుకున్నారు కాబట్టి ఒక అమ్మాయి ఎక్కండి, నువ్వు దిగిపో అని చెప్పి ఆ అబ్బాయితో గొడవకు దిగిండు. ఆ తర్వాత బస్సులో ఉన్న చాలామంది ప్రయాణికులు సర్ది చెప్పడంతో ఆ గొడవ అక్కడితో ఆగిపోయింది. వాళ్ళు మచిలీపట్నం వెళ్ళిర్రు. కానీ ఆ అమ్మాయిలు కామ్గా ఉండరు కదా, ఈ అమ్మాయి వాడిని రెచ్చగొట్టింది. వాడు ఇంత గొడవ చేసిండు, మన ఇద్దరిని అంతమంది ముందు అవమానం పాలు చేసిండు, ఎట్లనన్నా వాడి మీద ప్రతీకారం తీర్చుకో అని చెప్పి వాడిని రెచ్చగొట్టింది. దాంతో బస్సు మచిలీపట్నం బస్ స్టాండ్ సెంటర్కి రాగానే వీడు వెళ్ళిపోయి ఆ డ్రైవర్ మీద పిడిగుద్దులు గుద్దడం స్టార్ట్ చేసిండు. దాంతో ఘర్షణ తీవ్రమైంది, డ్రైవర్కి గాయాలైపోయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు.